టు లంకాసాగర్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. లంకాసాగర్ క్రాస్ రోడ్ టు లంకాసాగర్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. లంకాసాగర్ క్రాస్ రోడ్ టు లంకాసాగర్ రోడ్డు నిర్మాణాన్ని ప్రభుత్వాలు మారినా రోడ్డు నిర్మాణం కానీ ప్రభుత్వ వైఖరి ప్రభుత్వాలు మారినా రోడ్డు నిర్మాణం కానీ ప్రభుత్వ వైఖరి నశించాలి. రోడ్డు నిర్మాణం పట్ల ప్రభుత్వ వైఖరి నశించాలి. ప్రభుత్వ రోడ్డు నిర్మాణం పట్ల ప్రభుత్వ వైఖరి నశించాలి. రోడ్డు నిర్మాణం పట్ల ప్రభుత్వ వైఖరి. గత 2.5 సంవత్సరాల కిందట మంచిగా ఉన్నటువంటి రోడ్డుని తవ్వారు. ఎందుకు తవ్వారో మాకు తెలియదు, ప్రజలకు ఎవరికీ తెలియదు. ఏంటనంటే రోడ్డుని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, పెద్దగా మంచిగా తార్ రోడ్డు పోస్తారు అని చెప్పారు. వెడల్పు అవుతుంది రోడ్డు అని చెప్పి అనుకున్నారు ప్రజలందరూ. కానీ ఇంతవరకు 2.5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ ప్రభుత్వం దీన్ని ఎందుకు తవ్వారో తెలియదు, ఎందుకు తార్ రోడ్డు తీసేశారో తెలియదు. దుమ్ము ధూళితో నాశనం అయిపోతున్నటువంటి ప్రజలు, అనారోగ్యానికి గురవుతున్నటువంటి ప్రజలు, అట్లనే యాక్సిడెంట్లు, గుంటలు పడిపోతే ఆ గుంటల్లో 2 వీలర్స్ తోలేటువంటి వాళ్ళు అనేక మందికి రోజుకి 2-3 యాక్సిడెంట్లు అవుతున్నా కానీ ఈ పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. అట్లనే అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటున్నారు. కనీసం వాటర్ క్యూరింగ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా అధికారులకు రావటం లేదు. పచ్చని చెట్లు నరికేశారు రోడ్డు వెడల్పని అయితే అయింది అనుకున్నాం. చెట్టు నీడ లేదు, గాలి దుమ్ము ధూళి వస్తే ఆ దుమ్ము ధూళిలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో ఈరోజు రోడ్డు ఎక్కారు అని అంటే అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనేక కిలోమీటర్లు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఇది చాలా అవసరమైనటువంటి రోడ్డు. ఎందుకోసమనంటే 1976లో లంకాసాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పడినప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడా కానీ ఏ గ్రామానికి రోడ్డు లేనటువంటి రోజుల్లో ఆనాడు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆ ప్రాజెక్టు కోసం ఈ తార్ రోడ్డు పోశారు. ఇది అడవి మల్యాల అంటారు. అంటే అడవి మల్యాల అంటే మొత్తం అడవిగా ఉంది కాబట్టి అక్కడ మల్యాల ఉంది అని చెప్పి అడవి మల్యాల అనే పేరు పెట్టారు లంకాసాగర్కి. అంటే అడవిలో ఉన్నటువంటి ఊరికి ఆనాడు 76లో తార్ రోడ్డు పోస్తే ఇవాళ అత్యాధునికమైనటువంటి పరికరాలు వచ్చి తెల్లారిపాటికి కన్ను మూసి కన్ను తెరిసేసరికి రోడ్లు పోసేటువంటి పరిస్థితులు వచ్చి కోట్ల రూపాయలు దండుకునేటువంటి కాంట్రాక్టర్లు వచ్చినా కానీ ఈరోజు లంకాసాగర్ క్రాస్ రోడ్డు నుంచి అడవి మల్యాల పిహెచ్సి దగ్గరకు ఉన్నటువంటి రోడ్డును మాత్రం పోయటం లేదు. కారణం ఏంటో తెలియదు. ప్రజల యొక్క ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారు. అందుకోసం ఈరోజు అఖిలపక్ష నాయకత్వాన ఈ సాగుతున్నటువంటి పోరాటం ఇవాళతో ముగించాం. ఇవాళతో ఇది ఆరంభం మాత్రమే. దీన్ని దశలుగా ఆందోళన కార్యక్రమం, రోజువారీ కార్యక్రమం చేస్తాం. ఈరోజు ఇప్పుడు మేము అఖిలపక్షం మళ్ళీ మాట్లాడుకొని డిఈ కానీ ఎస్సీ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి మనకి 2-3 రోజుల్లో తార్ రోడ్డు పోయకపోతే మళ్ళీ అవసరమైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడే టెంట్ వేసుకొని ఇక్కడే భోజన కార్యక్రమాలు పెట్టి ప్రజలందరినీ చైతన్యం చేసి రోడ్డు అయ్యేంత వరకు కూడా కదలకుండా ఉండేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోబోతున్నాం. దీన్ని అర్థం చేసుకోవాలని, ప్రజలందరూ సహకరించాలని. ఇది ప్రజల కోసం. ఇప్పుడే ఒక తల్లి చెబుతుంది, ఆమె ఆరోగ్యం పాడై 40,000 రూపాయలు మొన్ననే హాస్పిటల్ పెట్టి వచ్చిందని. ఆమె ఇక్కడ చిన్న హోటల్ పెట్టుకొని రోజువారీ కూలీ చేసుకునేటువంటి కుటుంబం. ఆ కుటుంబానికి జబ్బు ఎందుకు వచ్చిందని అంటే లంగ్స్ లోకి మట్టిపోవటం వల్ల, ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల 40,000 రూపాయలు ఖర్చు అయింది. అట్లా సామాన్యులు. ఇక్కడ ఇంకో తల్లి ఉంది, ఏమో ఇక్కడ గుడిలో పూజ చేస్తుంటది. ఎన్నిసార్లు ఊడిసినా కానీ ఆ గుడిలో మట్టే పోవట్లేదంట. మళ్ళీ నాకేమైద్దో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎంగారు చెబుతుంది. ఇట్లా పోయేటువంటి వాళ్ళు, వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది యాక్సిడెంట్లకు కూడా గురవుతున్నారు. ఇప్పటికైనా స్పందించాలి అధికారులు అని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా అఖిలపక్ష నాయకులు కూడా హాజరయ్యారు. అందరితో కూడా మాట్లాడుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా మేము రూపొందిస్తామని తెలియజేస్తాం. క్రాస్ రోడ్ నుంచి లంకాసాగర్ వరకు వెళ్ళేది ఒకటి, లంకాసాగర్ నుంచి మొత్తగూడెం వెళ్ళే వరకు రోడ్డు ఒకటి. ఈ రోడ్డు తవ్వి 2 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ బీటీ రెన్యువల్ కోసం అని చెప్పేసి రోడ్డు తవ్వారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ తీసుకొచ్చారు డబుల్ రోడ్డు కింద. ఆ బీటీ రోడ్డు రెన్యువల్ చేయడం కోసం తవ్విన రోడ్డుని డబుల్ రోడ్డు కోసం మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి ఆ బీటీ రోడ్డు రెన్యువల్ చేయడానికి చేసిన పని బిల్లుల కోసం వాళ్ళు పెండింగ్ పెట్టి కూర్చున్నారు, మాకు బిల్లులు కావట్లేదని. గత 2 సంవత్సరాలుగా ఈ రోడ్డును తిరిగేటటువంటి ఎంతోమంది ప్రజలు, బైకులోళ్ళు, ఆటోలోళ్ళు, నడిచెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బందులకి, యాక్సిడెంట్లకు గురైన సందర్భాలు 1,000,000 ఉన్నాయి.
భార్య పిల్లలతో వెళ్ళేవాళ్ళు, ఇటు గురుకుల పాఠశాలకు వెళ్ళేటటువంటి వందలాది మంది పిల్లల పేరెంట్స్, అట్లాగే మండల పిహెచ్సి ఉంది ఈ రోడ్లో లంకాసాగర్లో. లంకాసాగర్ పిహెచ్సికి మండలం మొత్తం నుంచి గర్భిణీలు, బాలింతలు, రోగులు అనేక మంది ఈ లంకాసాగర్ పిహెచ్సికి ఈ దారిని వెళ్ళాలి. అదేవిధంగా ఇటు లంకాసాగర్ ప్రాజెక్టు ఇట్లా అనేక రకాలుగా, అదేవిధంగా సూర్యబంజరు తండా, సూర్యబంజరు, కోండ్రుపాడు, కారాయగూడెం ఇట్లా అనేక గ్రామాలకి, అదేవిధంగా ఎంసూరు మండలానికి లింక్ కలిపేటటువంటి రోడ్డు ఇది. 2 సంవత్సరాలుగా నానా అవస్థలకు గురవుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోడ్డు మీద లేచేటటువంటి దుబ్బతో ముందేదన్నా కారు వెళ్తుంటే, ఆటో వెళ్తుంటే వెనక బైకులోళ్ళు నరకం అనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఊళ్ళో కూడా లంకాసాగర్ గ్రామంలో కూడా ఈ దుబ్బ వల్ల శ్వాసకోశ వ్యాధులతో బాధపడేటటువంటి గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ఈ దుబ్బ వల్ల ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో మొదలుపెట్టారు, ఏ ప్రభుత్వం ఉంది ఏంటనేది కాదు, ఈడ ప్రజల అవసరాలు తీర్చేది ఏ పని అవసరం, ఏ పని ముఖ్యం అనేది గుర్తించి ఏ పని పూర్తి చేయాలి, ఏ పని పూర్తి చేయటం వల్ల ప్రజల అవసరాలు తీరుతాయి అనేది ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం గుర్తించి దీనికి ఎమ్మటే నిధులు విడుదల చేసి ఈ రోడ్డును పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ అంగరానికి వచ్చి చెప్పాలి. మన హాస్పిటల్ 40,000 ఎంత ఇబ్బంది అయిపోతుంది.